నా పేరు శ్రీరామ్ శర్మ. ఆధార్ కార్డులో కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మీరు ఎన్నో సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు తీసుకుని ఉంటారు. అప్పటికిప్పటికీ డిఫరెన్స్ ఉంటుంటుంది. అందుకని కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అంటే వేలిముద్రలు చూపించాలి కంపల్సరిగా. మనం ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు ఈ పద్ధతి లేదు. ఇప్పుడు కొత్తగా థంబ్ ఇంప్రెషన్స్ వేలిముద్రలు వేయాలి. వేరే వాళ్ళు ఇంపర్సనేట్ చేయకుండా, వేరే వాళ్ళు మిస్లీడ్ చేయకుండా, వేరే వాళ్ళు ఈ విధంగా చీట్ చేయకుండా కొత్త పద్ధతి పెట్టింది. మీ ఆధార్ కార్డులో మీ థంబ్ ఇంప్రెషన్ వేలిముద్రలు ఉండాలి. అదేవిధంగా అడ్రస్లు ఏమైనా మారితే వెంటనే అడ్రస్లు కొత్త అడ్రస్లు లేటెస్ట్గా ఇవ్వాలి. అదేవిధంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టాలి. కాబట్టి దయచేసి ఆధార్ కార్డులో ఇమీడియట్గా ఆన్లైన్లో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లోంచి ఇంటర్నెట్లో లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచో ఆన్లైన్లో చేసుకోవచ్చు. తొందరగా మీరు చేసుకోండి. మళ్ళీ ఇది బ్యాన్ చేయకుండా వెంటనే మీ వేలిముద్రలు, థంబ్ ఇంప్రెషన్స్, లేటెస్ట్ ఇంటి అడ్రస్సు, లేటెస్ట్ ఫోటోగ్రఫీ ఫోటోలు అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు సక్రమంగా ఉండేటట్టు చూసుకోండి. రేపొద్దున ఏదైనా రూల్ మారితే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డు లేని మనిషి లేదు భారత్లో. కాబట్టి దయచేసి ఆధార్ కార్డులోని మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే, అంటే ఇంటర్ అడ్రస్లు, పేర్లు ఏదైనా మార్పు వచ్చినా, ఒకవేళ వివాహంగా చేసుకుంటే స్త్రీలు దాని భర్త పేర్లు రాయడం, ఇంటి అడ్రస్ కొత్తగా వెళ్తారు కాబట్టి అడ్రస్లు ఫోటోలు పెట్టుకోవాలి ఇట్లా. అందుకని దయచేసి ఆధార్ కార్డులో ఏమైనా చేంజ్లో ఉంటే, మార్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా చేసుకోండి. కష్టాల నుంచి బయటపడండి. దయచేసి ఈ విధంగా ఆన్లైన్లో ఆధార్ కార్డు చేసుకోండి. ఇంకా డిలే చేయకండి. ఒకవేళ డిలే చేస్తే రేపు పొద్దున ఇంకా కష్టపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డు మార్చుకోండి. కష్టాల నుంచి గట్టెక్కండి. ఇది రీసెంట్ ట్రెండ్.